తర్వాత లకారంతో ప్రారంభమవుతున్నటువంటి శ్లోకం. ఇప్పుడు మళ్ళీ గురువుగారి శ్లోకం. భగవత్పాదుల వారు ఈ లకారంతో అమ్మవారి పూజ ఎలా పరిసమాప్తి చేస్తున్నారో చూడాలి. ఎందుకంటే నృత్యం అయిపోయింది, గీతం అయిపోయింది, రాజోపచార, భక్తి ఉపచార, శక్తి ఉపచారాలు అయ్యే. ఇప్పుడు అమ్మవారి కొలువండి, ఇన్ని పూజలు పొంది అమ్మవారు ఎలా కూర్చున్నారో మనకు చూపిస్తున్నారు ఇక్కడ. లక్ష్మీ మౌక్తిక లక్ష కల్పిత సిత ఛత్రం తు ధత్తే రసాదింద్రాణీచరతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతి వీణామేణ విలోచనాస్సు మనసా నృత్యంతి తద్రాగవద్భావైరాంగిక సాత్వికై స్ఫుటరసం మాతస్త్వయా కన్యతాం. నీరాజనమిచ్చేటప్పుడు ఉండేటువంటి గానములు, సంగీతాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు హాయిగా కూర్చున్నప్పుడు ఆవిడ వినోదార్థం ఎటువంటి వైభవాలు చూపిస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొలుచుకుంటున్నారు. ముందుగా లక్ష్మీ, ఆ లక్ష్మీదేవి గొడుగు పట్టుకుందిట. ఎలా అంటే మౌక్తిక ఛత్రం, అంటే ముత్యాల జాలర్లు వేలాడుతున్నటువంటి ఛత్రం. ఒకటా రెండో ముత్యాలు, మౌక్తిక లక్ష కల్పిత చిత ఛత్రంతో తెల్లని గొడుగు, దానికి తెల్లని ముత్యాలు లక్షల సంఖ్యలో వేలాడుతూ ఉన్నాయి. ఎలా పట్టుకున్నదిట? రసాత్ అంటే ఆసక్తితో ప్రేమగా భక్తిగా పట్టుకుంది ఆ తల్లి. ఆ తర్వాత ఇంద్రాణి చరతిశ్చ చామరవరే, ఒకవైపు ఇంద్రాణి అంటే శచీదేవి, మరొక వైపు రతీదేవి. వీరుభయులు రెండు చామరములు, శ్రేష్టమైన వింజామరలు పట్టుకుని వీచుతూ ఉన్నారు ఇక్కడ. భారతి, ఇంకా అక్కడ సరస్వతీదేవి ఉంది. ఆవిడ స్వయం వీణాం ధత్తే, వీణ మిట్టుతోందట. అమ్మవారు ముందు సరస్వతి వీణ మీటడం అనే అంశం మనకి నిజసల్లాపమాధుర్య వినిర్భర్సిత కచ్చపి అనేటువంటి వాక్యంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్తే, భగవత్పాల్ వారి సౌందర్యలహరిలో అమ్మవారి ముందు సరస్వతి వీణ మీటడం చూపిస్తారు ఇక్కడ. ఆ భావం ఇక్కడ చూపించుకుని భారతీ వీణాం ధత్తే. ఇక దానికి తోడు ఏన విలోచనా సుమనసా, ఆ దేవకాంతలు. ఏన విలోచన అంటే లేడి చూపులు వంటి చూపులు కలిగినటువంటి దేవకాంతలు. సుమనసాహ అన్నా కూడా దేవశబ్దమే. అందుకే ఆ దేవకాంతలు అందరూ కూడాను సంరాగవత్ ఆంగిక సాత్వికై. సంరాగవత్ అంటే చక్కని రాగము కలుగునట్లుగా, అంటే అనురాగము ప్రేమ కలుగునట్లుగా అనొక అర్థము. చక్కని రాగములతో కూడినటువంటి ఆంగిక సాత్వికై అంటే ఆంగికము సాత్వికము మొదలైనవి ఏవి నాట్యముల్లో చెప్పబడుతున్నామో, ఆంగికం సాత్వికం ఆహార్యం అభినయం అంటారు కదా. కొంతమంది ఆహార్యము, ఆంగికము, సాత్వికం, అభినయం ఈ నాలుగు మేళవించుతూ రసములకేటట్లుగా వాళ్ళు నృత్యములు చేస్తూ గానములు చేస్తూ సేవిస్తున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి కొలువుని ఎలా ధ్యానించారంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటే చామరములు పట్టుకుని అటు ఇటు ఉన్నారు వర్ణించారు. కానీ భగవత్పాదులు వారు ఏం చేశారంటే గొడుగు పట్టుకుని లక్ష్మీదేవి, చామరములు పట్టుకుని రతీదేవి, శచీదేవి, వీణమీటుతూ సరస్వతీదేవి, మిగిలిన దేవకాంతలు గానాలు చేస్తూనూ నృత్యాలు చేస్తూనూ అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఈ దేవకాంతలందరూ అమ్మవారి స్వరూపాలే, అమ్మ నుంచి వచ్చినటువంటి వెలుగులే. వీళ్ళందరితో కొలువు తీరినటువంటి ఆ సౌందర్య లహరిని మనం ఇక్కడ ధ్యానించుకున్నాం. అటువంటి లకారంతో ఈ వైభవాన్ని మనం చింతామణి ద్వీపంలో, చింతామణి సభలో దర్శించిన తర్వాత మళ్ళీ మహానుభావుడు శంకరానందుల వారు ఇచ్చారో చూడబోతున్నాం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితం. లక్ష్మీ ఈశాన లేదా లక్ష్మీశాన అంటే లక్ష్మీదేవికి ప్రభు అయినటువంటి వాడు అంటే నారాయణుడు. ఆ నారాయణుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు తమ కిరీటములు వాల్చి నమస్కారం చేస్తున్నారు అమ్మవారికి. ఆ నమస్కారాలు పొందుతూ అష్టాంగ పీఠాశ్రితం, అష్టాంగములతో కూడినటువంటి పీఠమునందు ఉన్నది. ఇది మంత్ర సంబంధమైన స్వరూపంగా, మంత్రములు ఉన్న ప్రధాన భాగములే పీఠముగా ఉండడం, ఆ పీఠమునందు అమ్మవారు ప్రకాశిస్తుండడం ఒకటి. అష్టాంగము అన్నప్పుడు పీఠ శక్తులను కొన్ని ఉంటాయి. ఈ పీఠ శక్తుల్లో అష్ట దిశల్లోని 8 దిక్కుల్లో అంటే 4 ప్రధాన దిశలు, మిగిలిన 4 మూలలు, విదిశలు అంటారు ఇక్కడ. ఈ దిశ విదిశల్లో ఉన్నటువంటి శక్తులతో సహా ఏర్పరచబడినటువంటి పీఠం అష్టాంగ పీఠం.
అలాంటి అష్టాంగ పీఠాశ్రితాం, అటువంటి అష్టాంగ పీఠంపై ఉన్నటువంటి తల్లి. పైగా దేవతలందరూ నమస్కరిస్తున్నారు. ఇక అమ్మవారు పీఠం గురించి మరొక రహస్యం చూపిస్తున్నారు. సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం. అమ్మవారి పీఠం ఏంటండి? శ్రీచక్రమే. ఆ శ్రీచక్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. అందుకే శ్రీచక్రంలో సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం. సూర్య, ఇందు, అగ్ని, ఈ మూడింటితో కూడినటువంటి పీఠం. అది 2వ శ్లోకంలో కూడా చూపించారు. ఏణాంకానల భానుమండల, అక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం. అది భగవత్పాదుల వారు చూపించారు. ఇక్కడ శంకరానందుల వారు దాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ సూర్య, ఇందు, అగ్నిమయ ఏకపీఠ నిలయాం. ఈ ముగ్గురు కలిసిన ఒకే పీఠం, విడివిడి కావు. పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణీశ్వరి.